అందరికీ నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. అందరూ మంచిగా ఉన్నారు కదా? చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. బాబు లోకేష్లకు అనిల్ కౌంటర్. నీ అబ్బకు పెద్ద బచ్చా, నువ్వు బాతు బచ్చా కదా. గోండా ఉమా వంచిండు లుంగీలు చీరలు. జనం దృష్టిని మళ్ళిచ్చేందుకు పడుతున్నాడు పాటలు. బాబు జిత్తుల మారి లెక్కలు. అతన్ని ఇక్కడ నుండి పంపిస్తే మా మందలగిరికి లైన్ క్లియర్ అవుతుంది. అవ్వ అదరగొట్టింది డప్పు, సీతకేసింది స్టెప్పు. పెళ్లి చేయమని మోడీని అడిగేందుకు పోతున్న యువకుడు. పిల్లోళ్ళు కోరుకుంటే అయితాడట ఇల్లరికం అల్లుడు. మన వాళ్ళు ఎవరు ఇంకా బ్రీఫ్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాట్ ఈస్ దిస్ నిర్లక్ష్యం? నమస్తే ఇంద్రబాబు సార్. ఏంది సార్, ఏదో టెన్షన్లు ఉన్నట్లున్నారు? నువ్వు ఆగవమ్మా. 45 years ఇండస్ట్రీ ఇక్కడ. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలియదా? దిస్ ఇస్ దారుణం. ఏమైంది సార్? ఎందుకట్లా ఎండకు తిరిగొచ్చిన పిల్లి లెక్క కయ్యమంటున్నారు? కళ్యాణంను ఎంపీగా పోటీ చేయమని చెప్పా, కానీ అతనేమో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నాడు. అంటే ఎంపీగా పోటీ చేయడా? అదే నాకు అనుమానంగా. కొంపదీసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో అని డౌట్ కొడతాం. అది సరే, అసలు పవన్ కళ్యాణం ను ఎందుకని ఎంపీగా పోటీ చేయమంటున్నారు? ఎంపీగా గెలిస్తే మోడీకి చెప్పి సెంట్రల్ మినిస్టర్ పదవి ఇప్పిస్తా. అబ్బా, ఆయన అంటే మీకు ఎంత ప్రేమ సార్. కళ్యాణం ను సెంట్రల్ మినిస్టర్ ను చేస్తారా? ప్రేమ తొక్క. అతన్ని ఇక్కడ నుండి పంపిస్తే మా మందలగిరికి లైన్ క్లియర్ అవుతుంది. దట్ ఈస్ మై ప్లాన్. అమ్మో, పెద్ద ప్లానే. వాట్ ఐఎమ్ సేయింగ్. అలాంటి ఓవర్ యాక్షన్ మనిషిని ఎవరైనా పక్కన పెట్టుకుంటారా? ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. దట్ ఈస్ మై ముందు జాగ్రత్త. స్కెచ్ బాగానే ఉన్నది, కానీ ఆయనేమో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సభలో అడుగు పెడతా, ఎవడాపుతాడో ఆపండి అని సవాల్ చేసిండు కదా. అదే కదా బాధ. ఒక్క నిమిషం. హలో, ఏంటయ్యా, ఏం జరుగుతుంది అక్కడ పిఠాపురంలో? వాట్ ఈస్ దిస్? క్రమశిక్షణకు మారు పేరు మన పార్టీ. అలాంటిది మీరు గొడవ చేయడం ఏంటి? దిస్ ఇస్ వెరీ దారుణం. దిస్ ఇస్ నాట్ క్లియర్. అసలు కళ్యాణంకు షాక్ ఇచ్చేటందుకు మీరే ఇండైరెక్ట్ గా ఆ గొడవలన్నీ చేస్తున్నారట కదా, నిజమేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను జయించడం ఏంటి? నిప్పు లాంటి మనిషిని నేను. ఆ నిప్పునే మీ పార్టీ కార్యకర్తలు జెండాలకు బ్యానర్లకు పెట్టి మిమ్మల్ని పొట్టు పొట్టు తిట్టిండ్లు. అంటే అదే మా తమ్ముళ్ళు కాస్త తొందరపడ్డా. ఒకవేళ అక్కడ కళ్యాణం పోటీ చేసినా మీరే పని కట్టుకొని ఓడిస్తారట కదా. దిస్ ఇస్ అబద్ధం. నేను అందుకు ఓడిస్తాను. పవన్ ఇస్ అ గొప్ప నాయకుడు. ఎస్ ఎస్. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు మీ ప్లాను స్కెచ్లు ఎట్లుంటాయో మీ పార్టీ నాయకులకు తెలియదా? అందుకే ఆవేశంలో నిజాలు అక్కుతున్నారు. ఒక్క నిమిషం. హలో, వార్త వర్మ, వార్త టికెట్ నువ్వు ప్రచారం చేసుకో, నేను చూసుకుంటాను. అదేంది సార్, అక్కడ కళ్యాణం పోటీ చేస్తానని చెప్పిండు కదా, మళ్ళా వర్తు వర్మ వర్తు అంటారేంది? నా గురించి తెలుసు కూడా, నువ్వు ఇలా అడుగుతున్నావు అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ ప్రశ్న? ఎక్కడికి వెళ్తున్నాం మనం? చూసిండ్లు కదా నుల్లా, అది ఇంద్రబాబు ప్లాను. ముందు నుంచి షేక్ హ్యాండ్ ఇస్తాడు, వెనకకు పోయి ఎగిరిదంతాడు. కళ్యాణంను ఓడించేది చంద్రబాబే అని వాళ్ళ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారంటే బాబు పతారా ఏ లెవెల్కు పోయిందో అర్థం చేసుకోవచ్చుగా. ఏ మనుషులో ఏమో పోండి, చెత్త అండి చెత్త. అందరి పేర్లు రాసుకుంటున్నా, ఎవ్వరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తా అని ఏడికి పోయినా ఓ ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేశం. అది ఎర్ర బుక్కు కాదు, ఎర్రి బుక్కు అని వైసీపీ వాళ్ళు సెటర్లేస్తుంటారు. మా పేర్లు రాసుడు కాదు, ఆ ఎర్ర బుక్ను మడిచి ఎక్కనన్న పెట్టుకో అని అంటున్నాడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అంతు చూస్తా, ఎవ్వలను వదిలిపెట్టే సవాలే లేదు. ఎక్కడున్నా గుంజుకొచ్చి చెముడలుడదీస్తా. వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్కుల రాసుకుంటున్నా అని మీటింగులకు పోయినప్పుడు ఒక ఎర్ర బుక్కు చూపిస్తుంటాడు లోకేష్. ఎప్పటికీ వైసీపీ సీనియర్ లీడర్లను కూడా నోటికి ఎంత వస్తంత మాట అంటుంటాడు. ఇంకా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే అయ్య కొడుకులకు అసలే వాడది మండుకొస్తుంటది. అంటే అంటే సార్ని పట్టుకొని ఏదో ఒక మాట అంటేనే ఉంటారు. మరి ఇక సార్ని అడుగుదాం, అసలు వాళ్ళ గురించి సార్ ఏమనుకుంటాడో తెలుస్తుంది కదా. సారు మిమ్మల్ని పట్టుకొని పిల్లవచ్చా అది ఇది అని అంటున్నారు, ఏమంటారు మరి దీని మీద? నేను పిల్ల
బచ్చానే నేను కాదనట్లా. మీరు పెద్ద బచ్చాలు కదా, నీ అబ్బకు పెద్ద బచ్చా, నువ్వు బాతు బచ్చా కదా. మీ ఇద్దరు బచ్చాలు ఎందుకు స్వామి? ఈ పిల్ల బచ్చా కోసం అనవసరంగా నెల్లూరు జిల్లాలోకి వెళ్తే నామస్మరణ చేస్తున్నారు, పల్నాడుకు వచ్చినా నా పేరు ఎత్తుకుంది. వా, పెద్ద బచ్చా బాతు బచ్చాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిండు అనిల్ సారు. మాటకు మాట, సటైర్కు సటైరు. అట్లుంటది మరి అనిల్ కుమార్ యాదవ్ అంటే. అయ్య బాబోయ్, ఎలక్షన్ షెడ్యూలే రాలేదు కానీ బోండా ఉమ్మగారి బొబ్బలు మామూలుగా లేవండి. గెలుస్తానో గెలవనో, గెలవకుంటే పరిస్థితి ఏంది అని టెన్షన్ పెట్టుకొని అప్పుడే తనదైన రాజకీయం మొదలెట్టిందండి. రాజకీయం అంటే మళ్ళీ అది మామూలు రాజకీయం కాదండి. అప్పుడే ఓటమిని ఫిక్స్ అయ్యి తాయిలాలు ఇచ్చే కాడికి వచ్చాడండి. చూడండి మీరే. అర్థమైందా బోండా ఉమ్మగారి రాజకీయం? గిఫ్ట్ కొట్టు, ఓటు పట్టు. ఒక్కొక్కరికి సంచులల్లో పెట్టి మరి అక్క ఓటేయి, అన్న ఓటేయమని బతిమిలాడి ఉమ్మగారి అనుచరులు డిస్ట్రిబ్యూషన్ చేసిండ్రు. అమ్మలక్కలకేమో చీరలట, మోగోళ్ళకేమో లుంగీలు, అంగిగుడ్డలు. పాపం అన్న పైనుంచి ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఎవ్వరు పట్టించుకోకుండా అందరూ చీరలు, టీషర్ట్ల మీదనే ధ్యాస పెట్టిండ్రు. కానీ ఏమో అనుకున్నాము, బోండా ఉమ్మగారి చిత్రాలు మామూలుగా లేవు. అయినా ఉమ్మగారు అంటేనేమో కోపము ఫీల్ అవుతారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీ పార్టీ అధ్యక్షులను ఆకాశానికి ఎత్తుతారు, నీతి మాటలు చెప్తారు. కానీ ఇదేం రాజకీయం సారు? ఈ చీరలు, లుంగీలు వంచితే ఓట్లు పడతాయా సారు? పోయినసారి 175 నియోజకవర్గాల్లో పచ్చపాటోళ్ళు అంతా ఇట్లనే వంచిండ్రు. మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి సారు? దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం మొట్టమొదట ఓడిపోయే సీటు బోండా ఉమ్మదే అన్నట్టు. అందుకనే భయపడి ఇట్లా తాయిలాలు ఇస్తున్నాడేమో అని అనుకుంటున్నారు జనాలు. అది మరి అంజమ్మ డప్పంటే అట్లుంటది మరి మనతోని. అయినా ఈ పిల్లేంది వార్త చెప్పక డప్పు కొడుతున్నది అంటే, ఈ వార్తకు ఇట్లా డప్పు కొట్టి చెబితేనే మస్తుంటది. ఇక నేను ఆలస్యం చేసుడు ఏం బాలేదు కానీ అవ్వా నువ్వు షురూ చేయి. వారే వా, అవ్వ డప్పు ఏమన్నా కొట్టిందిలే. మరి ఇంతగానం అవ్వ డప్పు కొడితే మంత్రి సీతక్క ఎందుకు గుర్తు ఉంటుంది? సీతక్క కూడా అవ్వతో కలిసి ఎగిరింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉత్సవాలు పట్నంలో ఉన్న రవీంద్ర భారతిలో పెడితే ఆ ప్రోగ్రాంలో వీళ్ళందరూ ఇట్లా ఆడిపాడిండ్రు అన్నట్టు. ఇప్పుడు ఈ అక్క డాన్స్ చూడండి ఎంత ముద్దుగేసిందో. రామ సక్కదనం కంటే రామ సక్కదనం చేసిందిలే. ఇప్పుడు ఇంకో పాటకు చూడండి ఇంకెట్లా దుమ్ము దులిపిందో. వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే పత్తాపారం అన్నట్లు ఉంటుంది పచ్చదళం పనిమంతుల పద్ధతి. ఎప్పటికప్పుడు అడ్డదొడ్డంగా ఏదో ఒకటి మాట్లాడి అటెంకల అడ్డంగా దొరికిపోవుడు వాళ్ళకు అలవాటు అయిపోయింది. అయినా సుత వాళ్లకు నెత్తిల పేనుబారినట్లు కూడా అనిపించదు. ఈ నడుమ చంద్రాలు, లోకేశం, వైసీపీ లీడర్ల మీద వేసిన సెటైర్లు పోయి పోయి పవనాలు సారుకు అంటుకున్నాయి. హీరో మీద కోపంతో కమెడియన్ పట్టుకుందనినట్టున్నది అయ్యా కొడుకుల పద్ధతి. జగన్ సార్ మీద బురద జల్లాలని ఆత్రంతో రోజు నోటికి పని చెప్తూనే ఉంటారు. మరి ఇంతకు మ్యాటర్ ఏందయ్యా ఇప్పుడు అంటే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కొందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అటు ఇటు మార్చిండు జగన్ సారు. మరి ఇక చంద్రాలు కాముచ్చట్లే ఎందుకు నొచ్చిందో గానీ ఈ ట్రాన్స్ఫర్లు ఏంది అనుకుంటే ఎకశెకలాడిండు. ఒక దగ్గర చెల్లని రూపాయి ఇంకో దగ్గర చెల్లుతుందా అనుకుంటా లా పాయింట్లు లేవనెత్తిండు. ఇక కొడుకు లోకేశం ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే ఆయన కూడా ఈ ట్రాన్స్ఫర్ల మీద జోకులు వేయబట్టి. అయితే అయ్యా కొడుకుల సటైర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కనెక్ట్ అవుతున్నాయి. సీదా డైరెక్ట్ గా పవన్ ని ఎక్కిరించినట్టున్నాయి. ఎందుకంటే పవనాలు కూడా పిఠాపురం కు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు కదా. మరి అటు చూడరాదండి ఒకసారి. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. 2019 ఎలక్షన్లలో భీమవరము, గాజువాక 2 దిక్కుల్లో పోటీ చేసి ఓడిపోయింది అందరికీ తెలిసిన ముచ్చట్నేనే. ఇప్పుడు ఆ రెండిట్లా కాకుండా పిఠాపురంలో పోటీ చేస్తా అని అంటున్నాడు. మరి గాజువాకల, భీమవరంలో చెల్లని రూపాయి ఇప్పుడు పిఠాపురంలో ఎట్లా చెల్లుతుంది అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు పిఠాపురం పబ్లిక్. అక్కడనే గెలవనోడు ఇక్కడ ఎట్లా గెలుస్తాడు అని కొంచెం గట్టిగానే అడుగుతున్నారు. మరి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంది అని జోకులేసిన అయ్యా కొడుకులు ఇప్పుడు పవన్ ట్రాన్స్ఫర్ మీద సపోర్ట్ చేస్తలేరు. చూడండి ఇక ఏ గవర్నమెంట్ దవాఖానకి పోయినా మస్తు అంటే మస్తు ట్యాబ్లెట్లు ఉంటాయి. ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఇంకో ట్యాబ్లెట్ ఉండదు అనే ముచ్చటే ఉండదు. సర్కారు దండిగా నిధులు ఇస్తుంది, ఆఫీసర్లు కొని గట్టిగా స్టాక్ నింపి పెడతారు. ఎవ్వరెప్పుడు వచ్చి అడిగినా డాక్టర్లు రాసిచ్చినా ఇస్తారు కదా. అయితే ఈడ మాత్రం దవాఖాన్ల మందులన్నీ ఏం చేసిండ్రంటే
అబ్బర కొడుకా ఏందిది? మాతర్లు అనుకున్నారా? తాగి పడేసిన మందు కీసలు అనుకున్నారా? ఉత్తి పుణ్యానికి టాబ్లెట్లన్నీ చేతల బారబోసిండ్రు. ఒక్క ప్యాకెటో గీకటో అయితే ఏమో అనుకుందుము గాని ఏకంగా 5-6 గంపల దాకా మందులున్నాయి. మొత్తం చెల్లా చెదురైనాయి. మరి ఇవేమన్నా డేట్ దాటిపోయినాయా లేకుంటే మంచియా అంటే డేట్ దాటినవి పారేసే క్రమంలో మంచి టాబ్లెట్లు కూడా పారేసిండ్రట. 2025, 2026 సంవత్సరంలో ఎక్స్పైర్ అయ్యే మందులు కూడా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా దవాఖానాల మందులు ఇవి. కొన్ని కాల్షియం మాత్రలు, జ్వరం మాత్రలు, విటమిన్ మాత్రలు, ఇంకా మనకు పేరు తెలవని మస్తు అంటే మస్తు మాత్రలు ఉన్నాయి. మరి ఇంతగనం మందులను ఎట్లా వారేయాలని అనిపించిందో, అసలు డేట్ దాటని మందులను అట్లెట్లా మడత పెట్టిండ్రో పడేసిన వాళ్ళకే తెలవాలే గాని ఓ మంత్రి దామోదర రాజనరసింహ సారు చూసిండ్రా? జర వాళ్ళెవరో ఎందుకు చేసిండ్రో కొద్దిగా ఆఫీసర్లకు చెప్పి ఇంకోసారి ఇట్లా చేయకుండా చూడుండ్రి సారు. మంత్రి పొన్నం సార్ అంటే కారు పాటోళ్లను కమలం పాటోళ్ళనే మెతుకు మింగనేయకుండా మాట్లాడుతాడు, అదరగొడతాడు, తిడుతాడు అనుకున్నాం గాని రైతన్నలకు కూడా దమ్కి ఇస్తున్నాడు. వరి పంట ఎండుతున్నది, కూరగాయల తోటలు ఎండుతున్నాయి సారు, జర నీళ్ళిప్పించే ఉపాయం చేయుండ్రి అని నోరు తెరిచి అడిగితే సారు సమాధానం చూడుండ్రి. హైరో సారు జర నిమ్మలం, మీరు బాధ్యతల మంత్రి, రైతన్నలు బాధలు చెప్పుకునేటందుకొస్తే ఏహే వినవయ్యా ఏంది సారు? ఏదో బాధ చెప్పుకుంటున్నాడు, మీరు మంత్రి తీరుస్తారని ఆశ, కానీ దానికే ఏహే గిహే అంటే ఎంత బాధ అవుతుందో మీకు తెలియందా సారు? కరీంనగర్ రూరల్ మండలం ముగ్దంపూర్ రైతులు సాగునీరు ఇవ్వాలని పోతే జరిగిన ముచ్చటిది. ఇక ఇదిటుంచితే నారాయణపేట జిల్లాల వరి పంటకు నీళ్లు లేకుండేసరికి కొందరు రైతులు బర్లను మేపుతున్నారు. ఇక ఇది రైతన్నల బాధ. ఇదైతే మాకు తాగేటందుకు మంచినీళ్ళు ఇబ్బంది అవుతున్నది, జల్దిగా పరిష్కరించమని మైబాద్ పట్టణంలో అమ్మలక్కలు బిందెలు పట్టుకొని మున్సిపల్ కార్యాలయానికి పోయి నిరసన తెలిపిండ్రు. మైబాద్ల పరిస్థితి ఇట్లుంటే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అమ్మలక్కలైతే బిందెలు, వాటర్ టిన్నులలో నీళ్లు నింపుకునేటందుకు పిల్లలతోని కలిసి వచ్చి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. మరి మార్చిల్నే ఇట్లుంటే ఏప్రిల్, మేల పరిస్థితులు ఎట్లుంటాయో గాని సీఎం సారు, మంత్రులు జర నీళ్ల సమస్యలు లేకుండా చూడుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటది. జన్మనియకపోయినా పెంచి పెద్ద చేసినోళ్ళ మీద పిల్లలకు ఎంత ప్రేమ ఉంటుంది. అది మనుషులల్లనైనా జంతువులల్లనైనా అంతే కదా. పెంచినోళ్లకు ఏదన్నా అయితే తట్టుకోలేరు. సేమ్ ఇట్లనే గీడో కాడ ఆకలైతే తినిపించి, బోరు కొడితే ఆడించి, సొంత బిడ్డ లెక్కన చూసుకున్న ఓ యజమాని దవాఖాన పాలైతే ఓ ఏనుగు ఎంత బాధపడుతున్నదో చూస్తే గుండె అవసిపోతున్నది. చూసిన రానుల్ల ఈ ఏనుగును ఎంతో బాధపడుకుంటా కన్నీరు పెట్టుకుంటా దవాఖానకొచ్చింది. ఎందుకనంటే ఇన్ని రోజులు దీన్ని పెంచి సంతోషంగా ఆడిచ్చి తినతందుకు ఏదో ఒకటి పెట్టి ప్రేమగా పెంచిన పెద్ద మనిషి ఇప్పుడు దవాఖాన పాలైండు, షావు బతుకులలో ఉన్నాడు. అందుకే ఆయనను చూసి తట్టుకోలేకపోతున్నది. మామూలుగా మరి ఫామ్ కాన్నో ఇంటి కాన్నో ఉండి ఇంకెంత ఏడ్చిందో. ఇట్లా ఏనుగుకు యజమాని అంటే ఇష్టం, యజమానికి ఏనుగంటే కూడా ఇష్టం. అందుకే దవాఖాన బెడ్ మీద యజమాని ట్రీట్మెంట్ పొందుతుంటే ఆయన దగ్గరికి ఏనుగుని తీసుకొని వచ్చిర్రు. ఇక దీని బాధ చూడలేక దవాఖాన వాళ్ళు కూడా లోపలికి పంపించిర్రు. ఇట్లా మెల్లగా మెల్లగా లోపలికి పోయిన ఏనుగు బెడ్ మీద ఉన్న యజమానిని చూసి లబో దిబో అని ఎడవబట్టింది. ఇట్లా ఏనుగు చూపిస్తున్న ప్రేమకు కుటుంబ సభ్యులు ఫిదా అయ్యి దాని తొండంతో పెద్ద మనిషి చెయ్యిని దాకిచ్చిర్రు. అప్పుడు ఈ ఏనుగు, ఈ యజమాని ఇద్దరు కూడా సంతోషపడ్డారు. కానీ ఎంత సంతోషపడ్డా ఏం చేస్తాం తీయర్రి, పెద్ద మనిషికి వయసు ఎక్కువైంది, అందుకే లేవలేకపోతున్నాడు. కానీ ఆ తర్వాత కూడా ఏనుగైతే వెనకకు పోలేదు, ఆన్నే బెడ్ పక్కనే కూర్చున్నది. కానీ చూస్తుంటే గుండెకి దాక్కుతున్నదిలే. ఎందుకనంటే నానుకున్న మనుషులే ఒక్కోసారి దగ్గరకు వస్తలేరు. అటువంటిది పెంచిన విశ్వాసానికి దవాఖానకే వచ్చింది ఏనుగు అని అంటే ఇంతకు మించింది ఏం కావాలి చెప్పుర్రి. మరి ఇది ఎక్కడనో అయ్యిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో మస్తు వైరల్ అవుతుండేసరికి దీన్ని చూసిన నెటిజన్లు ఏనుగు ప్రేమ గురించి మాటలు కూడా చాలై చెప్తే అని అంటున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా,
రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.